హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జ్యూస్ని సమ్మర్లో రోజు తీసుకుంటే ఒంట్లో ఉన్న వేడి తగ్గి చలువ చేస్తుంది, బాడీ చల్లగా ఉంటుంది. ఈ హెల్దీ అండ్ కూల్ కర్బూజా జ్యూస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల సబ్జా గింజలను వేసుకోవాలి. ఇందులో సబ్జా గింజలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. సమ్మర్లో సబ్జా గింజలు నానబెట్టుకొని రోజు తాగడం వల్ల బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది, ఒంట్లో వేడి తగ్గుతుంది. స్పూన్తో ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని కర్బూజా పండుని తీసుకోవాలి. ఈ జ్యూస్ చేయడానికి ఒక కర్బూజా పండుని ఫుల్గా తీసుకున్నాను. చాకుతో ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక స్పూన్తో మధ్యలో ఉన్న గింజలను తీసేసుకోవాలి. ఇలా గింజలు అన్నీ తీసేసాక పల్ప్ని ఇలా స్పూన్తో సెపరేట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పల్పుని తీసుకొని ప్లేట్లోకి లేదా బౌల్లోకి తీసుకోవాలి. ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవారు ఈ కర్బూజా జ్యూస్ని తాగితే వేడి తగ్గుతుంది. పల్ప్ అంతా సెపరేట్ చేసుకున్నాక 2 స్పూన్ల కర్బూజా ముక్కలను చాకుతో చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ జ్యూస్ తాగేటప్పుడు ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సెపరేట్ చేసుకున్న కర్బూజా పల్ప్ అంతా మిక్సీ జార్ తీసుకొని జార్లోకి వేసుకోవాలి. స్వీట్కి తగినట్లుగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోవాలి. 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్, కొన్ని జీడిపప్పులు వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే. మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను ఒక్కొక్క స్పూను వేసుకొని పైన కొన్ని నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలను పైన వేసుకొని తాగితే చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, కర్బూజా జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి కంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈ జ్యూస్ని మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.